ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాము. కర్కాటక రాశి వారు ఈ మధ్య మీ లైఫ్ ఎలా ఉంది? ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి కదా. అరే, మన బతుకు ఇంతేనా, ఎప్పుడు చూసినా కష్టాలేనా అని చాలాసార్లు ఫీల్ అయ్యి ఉంటారు. జాబ్లో కష్టపడినా పేరు రాదు, బిజినెస్లో ఎంత పెట్టుబడి పెట్టినా లాభాలు కనపడవు, ఇంట్లో చూస్తే చిన్న చిన్న విషయాలకే గొడవలు. అసలు మన టైం బాలేదురా బాబు అనుకుంటున్నారు కదా. అయితే ఇక మీరేం కంగారు పడకండి. మీ కష్టాలన్నీ తీరిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ జీవితం మొత్తం ఒక అద్భుతంలా మారిపోబోతోంది. ఇదంతా ఎలా జరుగుతుందనుకుంటున్నారా? మీ లైఫ్లోకి ఒక స్త్రీ అడుగు పెట్టబోతోంది. ఆమె దీవెన, ఆమె సపోర్ట్తో మీ తలరాతే మారిపోతుంది. ఇంతకీ ఆవిడెవరు? మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఆ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మరి ఆమె ఎవరో, ఆమె వల్ల మీకు కలిగే లాభాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జ్యోతిష్య శాస్త్రంలోని 12 రాశులలో 4వది కర్కాటక రాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావడం వల్ల వీరి స్వభావం చంద్రుని కళల వలె మారుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారు అత్యంత సున్నిత మనస్కులు మరియు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు. వీరిని అర్థం చేసుకోవడం ఒక అద్భుతమైన ప్రయాణం వంటిది. వీరు పైకి కఠినంగా, గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం వెన్న వంటి మనస్సును కలిగి ఉంటారు. సముద్రపు ఎండ్రకాయ ఎలావైతే తనను తాను రక్షించుకోవడానికి గట్టి పెంకును కలిగి ఉంటుందో, వీరు కూడా తమ సున్నితమైన భావాలను ప్రపంచం నుండి దాచుకోవడానికి ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకుంటారు. వీరిలోని మాతృత్వ గుణం చాలా గొప్పది. ఎదుటివారిని ఆదరించడంలో, ప్రేమించడంలో వీరికి వీరే సాటి. తమకిష్టమైన వారి కోసం ఎంతటి త్యాగానికైనా వీరు సిద్ధపడతారు. కుటుంబం మరియు ఇల్లు వీరికి దేవాలయంతో సమానం. తమ మూలాలను, పరంపరను వీరు అమితంగా గౌరవిస్తారు. కర్కాటక రాశివారిలో అంతర్దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో వారు చెప్పకముందే గ్రహించగల అసాధారణ శక్తి వీరి సొంతం. ఈ రాశివారు జలతత్వానికి చెందినవారు కావడం వల్ల వీరి ఆలోచనలు సముద్రపు అలల వలె నిరంతరం మారుతుంటాయి. వీరొక్కోసారి చాలా ఉత్సాహంగా, మరికొద్దిసేపటికే ఎంతో దిగులుగా కనిపిస్తారు. ఈ మూడ్ స్వింగ్స్ అనేవి వీరి జీవితంలో ఒక భాగం. అయితే వీరిలోని సృజనాత్మకత చాలా గొప్పది. కళలు, సంగీతం, సాహిత్యం వంటి రంగాలలో వీరు అద్భుతాలు చేయగలరు. వీరికి జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువ. గతంలో జరిగిన చిన్న చిన్న విషయాలను కూడా వీరు మరచిపోరు. ముఖ్యంగా ఎవరైనా తమను బాధ పెడితే ఆ గాయాన్ని త్వరగా మరచిపోలేరు. అందుకే వీరు కొత్త వారితో స్నేహం చేయడానికి కొంత సమయం తీసుకుంటారు. కానీ ఒకసారి నమ్మకం కలిగితే ప్రాణ స్నేహితులుగా మిగిలిపోతారు. కర్కాటక రాశివారు సహజంగానే చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరి మనసు వెన్న లాంటిది. ఎవరికైనా చిన్న కష్టం వచ్చిందన్నా వీరు తట్టుకోలేరు. తమకున్న దానిలో 10 మందికి సహాయం చేయాలనే గొప్ప గుణం వీరిలో ఉంటుంది. కానీ గత కొంతకాలంగా వీరి పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవటం, నమ్మిన వారే మోసం చేయటం వంటి సంఘటనలు వీరిని తీవ్రంగా కుంగదీశాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు పడ్డ ఇబ్బందులు అంత ఇంత కాదు. అప్పుల బాధ ఒకవైపు, కుటుంబ అవసరాలు మరోవైపు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసి ఉండవచ్చు. మీ మనసులో ఎప్పుడూ ఒక రకమైన అశాంతి, ఆందోళన నిరంతరం వెంటాడుతూనే ఉన్నాయి. రాత్రిపూట నిద్ర కూడా సరిగ్గా పట్టని పరిస్థితులను మీరు ఎదుర్కొని ఉండవచ్చు. అసలు మన జీవితానికి ఒక దారి దొరుకుతుందా లేదా అని మీరు ఎన్నోసార్లు నిరాశకు లోనయ్యారు. కానీ ఇకపై ఆ అవసరం లేదు. మీ జీవితంలోకి ఒక గొప్ప మార్పు రాబోతోంది. ఆ మార్పుకు మూల కారణం ఒక స్త్రీ శక్తి. ఆమె రాకతో మీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ మాయమై ఒక కొత్త వెలుగు ప్రసరించబోతోంది. ఈ రాశివారి జీవితంలోకి ప్రవేశించబోయే ఆ స్త్రీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఆమె ఒక అదృష్ట దేవతలా మీ జీవితాన్ని మలుపు తిప్పబోతోంది. ఆమె ఇచ్చే సలహాలు, ఆమె చూపే మార్గం మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఆమె దగ్గర ఒక పరిష్కారం ఉంటుంది. ఈ మార్పు వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంతకాలం నిరుత్సాహంతో ఉన్న మీరు ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పనులు మొదలు పెడతారు.
ఆర్థికంగా మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లాభాలు ఇప్పుడు మీ దరి చేరుతాయి. మీకు తెలియని మార్గాల నుండి ధనం వచ్చి చేరుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మీరు చేసే ప్రతి చిన్న పని కూడా పెద్ద విజయానికి దారితీస్తుంది. మీ ఆర్థిక స్థితి బలోపేతమవ్వడం వల్ల మీరు మీ పాత అప్పులన్నీ తీర్చివేసి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఈ ధనలాభం మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. వృత్తిపరంగా చూస్తే ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుతమైన సమయం. ఇంతకాలం మీ పనిని గుర్తించని మీ అధికారులు ఇప్పుడు మీ ప్రతిభను మెచ్చుకుంటారు. మీకు రావలసిన పదోన్నతులు లేదా జీతాల పెరుగుదల ఇప్పుడు సులభంగా లభిస్తాయి. మీరు పనిచేసే చోట మీకొక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. సహోద్యోగుల నుండి మీకు పూర్తి సహకారం అందుతుంది. కొందరికి తమకు ఇష్టమైన ప్రదేశాలకు లేదా సొంత ఊళ్లకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మీ కుటుంబంతో గడిపే సమయం పెరుగుతుంది. మీ వృత్తి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు చేసే నిర్ణయాలు సంస్థకు లాభాలను తెచ్చిపెడతాయి. దీనివల్ల మీకు ఉన్నతాధికారుల దృష్టిలో మంచి పేరు వస్తుంది. విదేశీ ప్రయాణాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగం లేదా కంపెనీలో మీకు స్థానం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ మార్పు చాలా కీలకంగా మారుతుంది. మీరు గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉన్నవారికి ఆ స్త్రీ తోడ్పాటుతో మంచి పునాది పడుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీ భాగస్వాములతో మీకు మంచి అవగాహన ఏర్పడుతుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. మీ వ్యాపారం విస్తరించడానికి కావలసిన అన్ని వనరులు మీకు అందుబాటులోకి వస్తాయి. మీరు మార్కెట్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ వాల్యూను ఏర్పరచుకుంటారు. వినియోగదారుల నుండి మీకు మంచి స్పందన లభిస్తుంది. పోటీదారుల నుండి ఎదురయ్యే సవాళ్లను మీరు చాకచక్యంగా ఎదుర్కొంటారు. మీ వ్యాపారంలో నూతన సాంకేతికతను ప్రవేశపెట్టడం వల్ల పని సులభమవుతుంది మరియు లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా మీరు ఒక స్థిరమైన స్థితికి చేరుకుంటారు. కుటుంబ జీవితంలో నెలకొన్న అశాంతి క్రమంగా తొలగిపోతుంది. మీ భార్య లేదా మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు మాయమవుతాయి. మీ ఇద్దరి మధ్య అనురాగం పెరుగుతుంది. మీ పిల్లల చదువులు లేదా వారి కెరీర్ గురించి మీరు పడుతున్న ఆందోళన ఇప్పుడు దూరమవుతుంది. వారు అద్భుతమైన విజయాలు సాధించి మీకు గర్వకారణంగా మారతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బంధువులతో ఉన్న సంబంధాలు మెరుగుపడతాయి. గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నవారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతారు. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. 10 మందిలో మీరొక గొప్ప వ్యక్తిగా గౌరవించబడతారు. మీ మాటకు, మీ నిర్ణయానికి ఇంట్లో విలువ పెరుగుతుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇది మీ మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరనే విషయాన్ని గమనిస్తే వివాహితులకు ఆమె వారి భార్య అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీ భార్య మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ అదృష్టం ఎలా మారిందో ఒకసారి గమనించండి. ఇప్పుడు ఆమె మీ వృత్తి లేదా వ్యాపార వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీకు మరింత మేలు జరుగుతుంది. ఒకవేళ మీరు అవివాహితులైతే మీకు త్వరలో పరిచయం కాబోయే స్త్రీ మీ అదృష్ట దేవతగా మారుతుంది. ఆమెతో మీ పరిచయం ఏర్పడిన క్షణం నుండి మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. కార్యాలయాల్లో మీతో కలిసి పనిచేసే మహిళా అధికారులు లేదా సహోద్యోగుల ద్వారా కూడా మీకు ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే మీ తల్లిగారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాయి. స్త్రీలను గౌరవించడం, వారిని సంతోషంగా ఉంచడం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో ఉన్న లక్ష్మీ స్వరూపాలను మీరు ఎంతగా ప్రేమిస్తే మీకు అంతగా సంపద వచ్చి చేరుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి చేయడం చాలా అవసరం. కర్కాటక రాశివారు సహజంగానే ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. దీనివల్ల తలనొప్పి లేదా కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సానుకూల దృక్పథంతో ఉండండి. మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి. తగినంత నీరు త్రాగడం మరియు సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను మీరు గుర్తించి వాటిని సరైన మార్గంలో ఉపయోగిస్తారు. మీరు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటం వల్ల మీ పనితీరు మెరుగుపడుతుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా మరియు ప్రశాంతంగా ఉంచుకోండి.
ఈ రాశివారు తమ జీవితంలో ఉన్న సమస్యల నుండి శాశ్వతంగా బయటపడడానికి కొన్ని దైవిక మార్గాలను అనుసరించడం మంచిది. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. లక్ష్మీదేవి అంటేనే సంపద మరియు సౌభాగ్యానికి అధిదేవత. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో దీపం వెలిగించి అమ్మవారిని స్మరించండి. అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించడం వల్ల మీ ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. కుంకుమార్చన చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు పటాపంచలవుతాయి. పూజలో ఉపయోగించిన కుంకుమను ప్రతిరోజు నుదుట ధరించడం వల్ల మీకొక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి లభిస్తుంది. దీనివల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు విజయం లభిస్తుంది. మీ దారిలో ఉన్న అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ దైవ బలం తోడుగా ఉంటుంది. ప్రతి శుక్రవారం నియమ నిబద్ధతతో పూజ చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. అమ్మవారికి తెల్లటి పూలు లేదా తామర పూలతో పూజించడం చాలా శ్రేయస్కరం. నైవేద్యంగా పాయసం లేదా పండ్లని సమర్పించండి. పేద ముత్తైదువులకు తాంబూలం లేదా దాజులు దానం చేయడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది. 10 మందికి సహాయం చేయాలనే మీ గుణం మీకు రక్షణ కవచంలా మారుతుంది. ఎవరినైనా కించపరచడం లేదా ఎవరిపైనా అసూయపడడం వంటివి చేయకండి. మీలో ఉన్న మంచితనమే మీకు శ్రీరామరక్ష. గ్రహాల అనుకూలత లేకపోయినా మీ భక్తి మరియు మీరు చేసే ధర్మం మిమ్మల్ని కాపాడుతాయి. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించి భయపడకండి. రాబోయే కాలం మీది. మీరు కోరుకున్న ప్రతిదీ మీకు దక్కుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ శాంతి, సంతోషాలు నెలకొంటాయి. కర్కాటక రాశివారు తమ జీవితంలో ఎదగడానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు మిమ్మల్ని రాటుదేల్చాలి. ఇప్పుడు మీరు ఏ సవాలునైనా ఎదుర్కోగలరు. మీ జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ మీకు అండగా నిలబడటమే కాకుండా మీలో దాగి ఉన్న శక్తులను మీకు గుర్తు చేస్తుంది. ఆమె ప్రోత్సాహంతో మీరు సమాజంలో ఒక గొప్ప స్థానానికి చేరుకుంటారు. మీ కృషికి దైవబలం తోడవ్వడం వల్ల మీరు అజేయులుగా మారుతారు. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ ఒక స్పష్టత ఉంటుంది. ఇతరులకు మీరొక మార్గదర్శిగా నిలుస్తారు. మీ విజయ బాధలు 10 మందికి స్ఫూర్తినిస్తాయి. ఇది కేవలం మీ విజయమే కాదు, మీ కుటుంబాన్ని మరియు మీ చుట్టూ ఉన్న వారిని ఉద్ధరించే సమయం. కాబట్టి ఎక్కడా వెనకడుగు వేయకండి. మీరు సంపాదించిన ధనాన్ని మంచి కార్యాలకు ఉపయోగించండి. సామాజిక సేవలో భాగస్వాములవ్వడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. అనాథలకు లేదా పేద విద్యార్థులకు సహాయం చేయడం ద్వారా మీరు భగవంతుని కృపకు పాత్రులవుతారు. మీ కీర్తి ప్రతిష్టలు మీరు చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఎంత ఎదిగినా వినయాన్ని మరవకండి. వినయమే మనిషికి నిజమైన అలంకారం. ఇతరుల పట్ల దయగా ఉండటం, అందరినీ గౌరవించడం మీ స్వభావం. దానిని ఎప్పటికీ వదులుకోకండి. మీ మంచితనమే మిమ్మల్ని శిఖరాగ్రాన నిలబెడుతుంది. రాబోయే కాలంలో మీరు మరిన్ని శుభవార్తలు వింటారు. మీ కలలన్నీ నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మొత్తానికి చూస్తే కర్కాటక రాశి వారికి ఇదొక స్వర్ణయుగమని చెప్పవచ్చు. చీకటి తొలగిపోయి వెలుగు వస్తున్నట్లుగా మీ జీవితం ప్రకాశించబోతోంది. ఆ స్త్రీ రూపంలో వచ్చిన అదృష్టం మీ కష్టాలన్నింటికీ ముగింపు పలుకుతుంది. మీరు పట్టుకున్నదల్లా బంగారమవుతుంది. ధైర్యంగా ముందుకు సాగండి. మీ వెనుక మీ కుటుంబం మరియు ఆ దైవం ఉన్నారని గుర్తుంచుకోండి. మీరు చేసే ప్రతి అడుగులోనూ విజయం మీ వెంటే ఉంటుంది. మీ జీవితం ఒక అద్భుత కావ్యంలా మారబోతోంది. సంతోషంగా ఉండండి. ఇతరులను సంతోషంగా ఉంచండి. ఈ గొప్ప మార్పును ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. మీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంది. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మరియు లక్ష్మీదేవి కటాక్షం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ పరివర్తన కాలంలో మీరు గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓర్పు మరియు సహనం. ఇన్నాళ్ళు మీరు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎలా నిలబడ్డారో ఇప్పుడు వచ్చే సుఖాలను కూడా అంతే వినయంతో స్వీకరించండి. అప్పుడప్పుడు మీకు తెలియకుండానే గర్వం తలెత్తవచ్చు, కానీ దానిని దరిచేరనివ్వకండి. మీరు పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు దక్కిన ఈ ఉన్నత స్థితిని 10 కాలాల పాటు నిలుపుకోవడానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్న మిత్రులను, శత్రువులను గుర్తించే విచక్షణ మీకు కలుగుతుంది. ఎవరు మీ మేలు కోరుతున్నారో, ఎవరు మీ వెనుక గోతులు తీస్తున్నారో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ స్త్రీ యొక్క వివేకం మీకు ఈ విషయంలో ఎంతో సహాయపడుతుంది. ఆమె మీ కళ్లకు ఉన్న పొరలను తొలగించి వాస్తవాలను చూపిస్తుంది.
ఆర్థిక వ్యవహారాల్లో మీరొక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. రాబోయే ధనాన్ని ఎలా పొదుపు చేయాలో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఆ స్త్రీ సలహాతో నిర్ణయించుకోండి. దుబారా ఖర్చులకు దూరంగా ఉండండి. మీ కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మీరొక వాహనం లేదా ఆస్తి కొనాలని చాలా కాలంగా అనుకుంటున్నట్లయితే ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సరిగ్గా చదువుకున్న తర్వాతే సంతకాలు చేయండి. మీ తెలివితేటలు మరియు ఆ స్త్రీ అదృష్టం కలిసి మిమ్మల్ని ఆర్థికంగా తిరుగులేని స్థితికి చేరుస్తాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటారు. రాజకీయాల్లో ఉన్నవారికి లేదా సమాజ సేవలో ఉన్నవారికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. మీరు చేసే పనులు 10 మందికి ఉపయోగపడేలా చూసుకోండి. చివరగా, భక్తి మార్గంలో నడవడం వల్ల మీకు మానసిక బలం లభిస్తుంది. ప్రతి శనివారం లేదా సోమవారం శివాలయాన్ని దర్శించి అభిషేకం చేయించుకోవడం వల్ల మీ మనసులోని ఆందోళనలు పూర్తిగా తొలగిపోతాయి. శివుని అర్ధాంగి అయిన పార్వతీదేవిని పూజించడం వల్ల మీ ఇంట్లోని స్త్రీలకు మేలు జరుగుతుంది. తద్వారా మీకు అదృష్టం సిద్ధిస్తుంది. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు ఎల్లప్పుడూ తీసుకోండి. వారి దీవెనల వల్ల మీ పనులు సులభంగా పూర్తవుతాయి. రాబోయే కాలం మీకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చబోతోంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ శుభ సమయం రానే వచ్చింది. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, భక్తితో ముందుకు సాగండి. మీ కష్టాలన్నీ తీరిపోయి శాంతి, సంతోషాలు మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్. మీ జీవితం అద్భుతంగా మారిపోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.